అంబటరాంబాబు కింద జరిగితే నువ్వు ఎక్కడున్నావు? జోగి రమేష్ ఇంటిపైన దాడి జరిగితే నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడ కనీసం వెళ్ళి పలకరించట్లేదు, పరామర్శించట్లేదు. కృష్ణా జిల్లా నుంచి నువ్వు, పేరెన్ నాని, వల్లభనేని వంశీ ముగ్గురు పేర్లు బాగా వినిపిస్తాయి. దాంట్లో పేరెన్ నాని ఒక్కడే యాక్టివ్గా ఉన్నాడు, మిగతా ఇద్దరు టోటలీ మ్యూట్ అయ్యారు. గుడివాడ, గన్నవరం కాన్స్టిట్యున్సీస్ చూస్తే వైసీపీ ఖచ్చితంగా ఈసారి ఓటమి మళ్ళీ తప్పదు. వీళ్ళిద్దరూ అక్కడ ఖచ్చితంగా పోటీ చేయరన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. కొంతమంది చెప్తున్నారు కొడాలి వెంకటేశ్వరరావు ప్లేస్లో వాళ్ళ బ్రదర్ వాళ్ళ కొడుకు ఎవరో తీసుకొస్తారని, అయినా కూడా చెల్లదు, ఇంకెవరైనా టఫ్ క్యాండిడేట్ వస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం గన్నవరం కాన్స్టిట్యున్సీలో కూడా వల్లభనేని వంశీని రీప్లేస్ చేసుకుంటా అక్కడున్న స్థానిక బలం ఉన్న వైసీపీ క్యాండిడేట్ని పెడతారని కూడా రూమర్స్ ఉన్నాయి. ఎంత చెప్పినా వీళ్ళ నోటికి పని చెప్పినంత సీన్ ఎవరికి ఉండడు. రెండోది, వీళ్ళ పైన జనాలకు ఒక ఏహ్యభావం కలిగింది. దేవుడి దగ్గర నుంచి అవనండి, కొడాలి వెంకటేశ్వరరావు చేసిన అన్యాయాలు, అక్రమాలు, ఈ బూతులు తిట్టడం అవనండి, దేవుళ్ళని ఇష్టం వచ్చినట్టు ఏది రథం తగలడిపోతే ఏంటి, విగ్రహం పోతే ఏంటి, ఆంజనేయ స్వామి వెండి విగ్రహంతో మేము మిత్తులు కడతామా, మేళ్ళ కడతామని వాగిన విచ్చలవిడి వ్యాఖ్యలు జనాలు ఎక్కడ హర్షించలా.